అంటే గతంలో నేను ప్రశ్నిస్తా ఉంటే నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తా ఉంటే అంటే కేసులు పెట్టిరని ఒక పొలిటికల్ గేమ్. ఆయన మీద పెట్టిన కేసుల డీటెయిల్స్ మీకు ఇవ్వమంటారా? ఆయన మీద 56 కేసులు ఉన్నాయండి. 56 కేసుల్లో కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి. పర్సనల్ పంచాయతీలు స్టూడియోలో పబ్లిక్గా పబ్లిక్ పంచాయతీలు స్టూడియోలో వాళ్ళందరినీ 2 వర్గాలను తీసుకుని స్టూడియో పంచాయతీ తప్పు చేసిన కేసులు ఉన్నాయి. మహిళల ఫోటోలు గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ప్రచారం చేసి దాని కింద వాళ్ళ కాన్సెప్ట్ లేకుండా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి అని చెప్పిన కేసులు ఉన్నాయి. రైట్. ఈయన పంచాయతీలు చేసినందువల్ల నిరాశకు గురై తీవ్రమైన నిరాశకు గురై కొంతమంది ఆత్మహత్యలు చేస్తే ఆ కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలా ఘోరమైన భాష మాట్లాడలేని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రజాప్రతినిధుల మధ్య మాట్లాడినందుకు అలాంటి కేసులు ఆయన మీద ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఎక్స్టార్షన్ కేసులు అంటే బలవంతంగా డబ్బు గుజ్జిండనే కేసులు ఉన్నాయి. అవన్నీ ప్రశ్నించే గొంతుకలు నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఆధారాలతో సహా ప్రశ్నిస్తే ఆయన మీద కేసులు ఉండవు. ఇంకొక రెండో విషయం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా. ఇప్పుడు హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని చేయించుకుంటే ఇప్పుడు హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని నిజంగా ఫాల్స్ కేసులు అయితే ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసులు అయితే హైకోర్టు పోయి క్వాష్ చేయించుకోమని చెప్పండి. లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీసు లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే కదా. ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా, సార్ నా మీద 56 కేసులు ఉన్నాయి, దయచేసి వాటిని విత్డ్రా చేయండి అని చెప్పొచ్చుగా. మల్లన్న గారు ఎక్కడ ఏ ఎండగా గొడుగు పడితే నేనేం చెప్పలేను, లేకపోతే ఎన్ని అవతారాలు ఎత్తుందో నాకు తెలియదు కదా. ఆయన వ్యక్తిగత గురించి మాట్లాడి డిస్కషన్ ఎంత మంచి డిస్కషన్ మళ్ళీ